కారుకు సైడ్ ఇవ్వలేదని వృద్ధుడైన ఓ ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్ డ్రైవర్ బాలరాజు ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల రోడ్డుపై బస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో వెనక నుంచి ఓ కారు డ్రైవర్ సైడ్ ఇవ్వాలని హారన్ కొట్టడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికే బాలరాజు సైడ్ ఇవ్వగా కారు డ్రైవర్ బస్సును ఓవర్టేక్ చేసి ముందుకొచ్చి కారు అడ్డంగా ఆపి బాలరాజును బూతులు తిడుతూ బస్సులోకి ఎక్కడమే కాకుండా కాలితో తంతూ దారుణంగా కొట్టాడు. నీ తండ్రి వయసున్న వాడిని నన్ను ఎలా కొట్టావయ్యా అని డ్రైవర్ అంటున్నా వినకుండా బూతులు తిట్టాడు. ఇక ఈ ఘటన మొత్తాన్ని అక్కడ ఓ మహిళ వీడియో తీయడమే కాకుండా దాడి చేసిన వ్యక్తిని ఎందుకు కొడుతున్నావు అంటూ నిలదీసింది. సైడ్ ఇవ్వకపోతే కొడతావా, పద పోలీస్ స్టేషన్కి అంటూ బెదిరించింది. ఇక ఆమె శివంగిలా బెదిరిస్తుంటే అక్కడున్న మగ మహారాజులంతా నిలబడి చూస్తుండడం విచిత్రం. ఆమె బెదిరింపులతో సదరు కారు డ్రైవర్ బస్సు దిగి వెళ్ళిపోగా కారులో నుంచి బయటకు వచ్చిన కొంతమంది మహిళలు ఈమెతో పోట్లాటకు దిగారు. అయితే వాళ్ళకు కూడా ఆమె ధీటుగా సమాధానం చెప్పింది. ఇక ఈ ఘటన మొత్తాన్ని ఆమె వీడియో తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇక దాడి చేసిన వ్యక్తి పేరు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్గా సమాచారం. ఏమన్నాడు నిన్న ఆయన ఏమన్నాడు అన్న ఇయ్యలేదా నీకు ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా? పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ నీకు సైడ్ ఇవ్వలేదు పోలీస్ స్టేషన్ తండ్రి కాదు నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నువ్వు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు రెండు తప్పులు ఆడ ఒకటి తప్పు సింగిల్ రోడ్ కదా అది. పోలీస్ స్టేషన్ కి రా, పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కి రావాలి.